గైస్ వెల్కమ్ టు నెక్స్ట్ డే. సో నేను నైట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి వనుకోనికి 2:30 అయింది గైస్. సో మళ్ళీ ఏంటంటే ఇంకొక ప్రాబ్లం వచ్చింది. మా బోర్ ఉంది కదా, బోర్లో కొంచెం మురికి నీళ్ళు వాసన వస్తున్నాయి, అట్లానే ఏరు పట్టుకుంటుంది. నీళ్ళు అయితే బాగా స్లో వస్తున్నాయి గైస్. ఫస్ట్లో నీళ్ళు వేయగానే రప్పున వచ్చాయి నీళ్ళు, ఇప్పుడు చాలా స్లో అయిపోయింది. సో ఆ వర్క్ అది కూడా బోర్ వర్క్ కూడా చూసి నీకు బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో అది బోరు ఒక మనుషుని తిప్పించి పైకి గుంజాలి, పైకి గుంజిపించి లోపల చూడాలి ఒకసారి ఎట్లున్నదో. మళ్ళీ ఇంకోటి నీళ్ళు మురికి వాసన వస్తున్నాయి కదా. సో మురికి వాసన వస్తుంటే ఆ పెట్కా అంటాం కదా, పెట్కా పట్టుకొచ్చినాయి అయితే హైదరాబాద్ నుంచి. అక్కడ కింద మా డాడీ కొడుతున్నారు అది, ఆ పెట్కా బోర్లు వేయాలి. సో వాటర్ అనేది ఫిల్టర్ అవుతాయి. సో వేసిద్దాం మనం కూడా. చూడొచ్చు, మేము పట్టిక తీసుకొచ్చినాం కదా హైదరాబాద్ నుంచి. సో అది వచ్చేసి నార్మల్గా ఇది గ్యాసింగ్. సో ఇది ఏంగానే లోపల బోర్ వాటర్ అనేది మొత్తం క్లీన్ అయిపోతాయి. నేను చూపిస్తాను మీకు. సౌండ్ చూడండి, చాలా ఒక 150 ఫీట్స్ ఉన్నాయి బోర్ 150 ఫీట్ ఉంది కదా. సో నేను లోపల పట్టుకరేస్తా, వాయిస్ అంటే సౌండ్ చూడండి ఎంత ఇట్లా వస్తుంది మీకు. ఒకసారి చూపిస్తాను నుంచి. मोटा बारी क्या करने तो पूरा గైస్ ఇంటి పని అయితే మొత్తం ఇట్లాంటి గ్యాస్ మొత్తం అయితే పని మొత్తం సగం అయిపోయింది. సో మా ఊళ్ళో కలర్ అంటే ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లేట్లు అయితే దొరుకుతలేవు గ్యాస్. సో నేను మా చెల్లి అయితే ఇక్కడ విలేజ్ ఉంది కమలాపూర్ అని. సో కమలాపూర్కి వెళ్ళేసి పెయింట్ డబ్బా అని ఉంటుంది గ్యాస్, అంటే బ్రౌన్ కలర్ పెయింట్, అది తెచ్చుకుంటున్నాం. చెల్లి అయితే బయట చేసుకుంటున్నాం. అయితే ఎంత కూర్చున్నాం పల్లెటూరు గ్యాస్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఇట్లా ఏమి ఉండదు. సో మంచిగా డ్రైవ్ చేసుకోవచ్చు మనం. సో కమలాపూర్కి వెళ్ళేసి మనం పెయింట్ అయితే తెచ్చుకున్నాం. పెయింట్ తెచ్చుకొని కింద వాటర్ మొత్తం కావాలి. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. గైస్ మీరు చూడొచ్చు, పెయింటింగ్ వర్క్ కూడా అవుతుంది. పెయింటింగ్ అయితే కొట్టేస్తున్నా, కొంచెం తెల్లగా మీసాల మీద పడ్డది గైస్, పోతలేదు సరే. సో పెయింటింగ్ వర్క్ అయితే పైన అయితే మన వైట్ కలర్ అది ఏంటి గొప్పది ప్రైమర్ వైట్ కలర్ ప్రైమర్ వేస్తున్నాం గైస్. సో ప్రైమర్ వేసిన తర్వాత ఇక్కడ ఇంకొక కలర్ ఇవ్వండి. సో ఈ క్రీమ్ కలర్ కొంచెం ప్రైమర్లో కలిపేసి గోడలకి వేసేద్దాం. పొద్దున్న కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది పెయింటింగ్. ఇట్లా చూసా ఎంత అవుతుందో అంత, అంటే ఎంతవరకు అయితే చేయగలుగుతాం అంతవరకు చేస్తా. మీరు చూసినగా ఈ గోడలు వచ్చేసి 1.5 ఫీట్స్ గోడలు గ్యాస్. సో ఒక్కొక్క గోడ అంటే ఇంత దొడ్డు ఉంటుంది, అంటే ఇంత మందం, అంటే తెలుసా ఒక అంతే కొంచెం దొడ్డు ఉంటాయి గ్యాస్. సో ఇవి కొట్టాలంటే పెయింటింగ్ కొట్టాలంటే కొడతా అంటే అవి పీడ్చుకుంటూనే ఉంటుంది పెయింట్ మొత్తం. ఎంత కొట్టినా పీడ్చుకుంటూనే ఉంటాయి, ఇక్కడనే కదా. సో దీనికి ఇంకా గంటన్నర పడితే అవుతుంది. సో లైట్ కూడా పోయింది గ్యాస్. మనం అయితే పెయింటింగ్ అయితే కంటిన్యూ చేద్దాం. మేము కోటిలోనే కొనుక్కున్నా 300 రూపాయలు సూర్య ఎల్ఈడి బల్బ్. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం గైస్.
సో గైస్ మీరు చూడొచ్చు వెనకాల సగం అయిపోయింది. సో ఇంకా సగం ఉంది గైస్. సో అది కూడా ఒక కంప్లీట్ చేసి ఇస్తాం. ఇవాళ నైట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయాక బయట పోర్షన్ అది కూడా నైటే కంప్లీట్ చేస్తాం గైస్. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. చలో. హలో గైస్. సో పెయింటింగ్ అయితే అయిపోయింది గైస్. ఆ పెయింటింగ్ వీడియో కొంచెం తీసిన నేను. సో అయితే ఇంకేమైందంటే మా మమ్మీ చెల్లె కలిసి ఒక పొయ్యి అయితే కట్టిన గైస్. మీకు చూపిస్తాం పొయ్యి ఎట్లుందో. ఇద్దరు కలిసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని కట్టిండ్రు. అంటే యూట్యూబ్లో చూసి కట్టిన వాళ్ళు పొయ్యి, కానీ మంచిగా కట్టిండ్రు. సిమెంట్ ఇసుక ఇక 55 ఇటుకలు తీసుకొచ్చి పొయ్యి అయితే కట్టిండ్రు. నేను చూపిస్తాను మీకు పొయ్యి ఎట్లుందో. ఒకసారి చూసి కమెంట్ పెట్టిన ఎట్లున్నది పొయ్యి. మీరు చూడొచ్చు ఏంటంటే మా మమ్మీ మొన్న పొయ్యి చేసింది దాని కదా. ఆ పొయ్యి ఓపెనింగ్ అయితే ఇవాళ చేసింది మమ్మీ. సో ఆ పొయ్యి ఓపెనింగ్ ఎట్లా చేసిందంటే ఒక కొబ్బరికాయ తెచ్చి దానికి పసుపు కుంకుమ పెట్టేసి నార్మల్ అయితే పూజ అయితే చేసింది. నేను చూపిస్తాను మీకు చూడండి. ఆ పొయ్యి చేసి వెనకాల మీకు మిషన్ మీద అది అనిపిస్తుంది బొంబాయి రవ్వ, అది తెచ్చి దాని మీద రవ్వ కూడా చేస్తుందంట. సో పెయింటింగ్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది గాయస్. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక 2-3 డేస్లో మీకు పెయింటింగ్ చేసి ఇల్లు ఎట్లుందో మొత్తం మన ఫుల్ బ్లాగ్ అయితే పెట్టేస్తాను నేను. హోమ్ టూర్ అయితే చేపిస్తాను నేను. దాని తర్వాత ఇది మొత్తం అయిపోయినాక ఇంకేమేమి ఉన్నాయో మనం పోయి విజిట్ చేయించి మేము కూడా మా కర్ణాటక ఎట్లుందో మీకు కూడా చూపిస్తాం, మా విలేజ్ ఎట్లుందో. సో చలో. ఫైనల్ అయితే పొయ్యి అయితే అంటుకున్నది. దాని మీద ఇప్పుడు వంట అయితే వేయాలి దాని మీద. సో వంట తర్వాత అంటే పొయ్యి మీద వంట చేస్తే టేస్ట్ అనేది మస్తు ఉంటుంది గ్యాస్. సో ఏది చేసినా ఇప్పుడు గ్యాస్ అయితే ఉంది ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పొయ్యి మీద చేస్తే కొంచెం హెల్తీ అంటారు. సో నేనైతే ఎక్కువ ఊరికొచ్చినా అంటే పొయ్యి మీదనే వంటలు చేసి తింటాం గ్యాస్. చాయ్ అయినా కానీ పాలైనా కానీ ఏదైనా కానీ పొయ్యి మీద చేసి తింటాం మేము. సో అయితే లాస్ట్ ఒక పొయ్యి ఉండే, అది కొంచెం మలిపోయింది. నీళ్ళు వడి వర్షం వచ్చాయా. సో రేకుల మీదకి వెళ్ళి నీళ్ళు వడి ఆ పొయ్యి అయితే ఖరాబ్ అయిపోయింది. అంటే పలిపోయింది మొత్తానికి. ఇక పలిపోయింది, ఇక కొత్తగా కట్టిద్దామని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే మమ్మీ ఏం చేసిందంటే కొత్తగా ఎందుకు నేను కట్టిస్తా అని చెప్పేసి సో పొయ్యి అయితే అట్లా అనుకొని 1 డేలో మొత్తం కట్టి పడేసి లేట్ కాడికి పోయి. సో
సో ఈ పొయ్యి ఎట్లా అంటే ఒక ఐదు పొయ్యిలు వేసి ఇలా ఒకదాని మీద అన్నం, ఒకదాని మీద కూర పప్పు, ఒకదాని మీద పాపడాలు ఇట్లా వేయించుకోనికి. సో ఇంకోటి ఏంటంటే ఒక కట్ట కూడా కట్టింది. ఆ కట్ట మీద ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం వంట చేసిన సామాన్లు పెట్టుకోవచ్చు, మళ్ళీ దెన్ మనం కూడా కూర్చోవచ్చు. సో వంట అయితే అయిపోయింది. తిన్న తర్వాత టేస్ట్ చేసి ఎట్లున్నా చెప్తా గైస్ మీకు. సో చలో.